ఓం శ్రీ గురుభ్యోం నమః. రెండు చెవులు నిక్కబొడుచుకొని వినండి. రామాయణంలో మొత్తం 7 కాండలు: బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. రామాయణంలోని పాత్రలు 5 రకాలుగా విభజించుకోండి. మొదటిది మానవులు, 2 దేవతలు, 3 దానవులు, 4 తిర్యాకులు, 5 నదులు, పర్వతాలు. మానవుల్లో మహర్షులు, చక్రవర్తులు, శూద్రులు. శూద్రులో 3 మెయిన్ క్యారెక్టర్స్. 1 శబరి, భద్రుడు, గుహుడు. దేవతలు ఇంద్రచంద్రాదులను దేవతలు అంటారు. దానవులు అంటే దైత్యులు, రాక్షసులు. 4 తిర్యాకులు. తిర్యాకుల్లో 2 భాగాలుగా విభజించుకోండి. మొదటిది పశుపక్షాదులు, 2 జంతువులు. జంతువులలో మళ్ళీ 2 భాగాలుగా విభజించుకోండి. 1 భల్లూక, 2 కొండముచ్చు. 5వ భాగం నేను చెప్పినట్లుగా నదులు, పర్వతాలు 5వ భాగం కిందకు వస్తాయి. కమింగ్ బ్యాక్ టు మహర్షులు. రామాయణంలో ఉన్న మహర్షుల పేర్లు మొత్తం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆతో మొదలు పెడదాం. అగస్య భ్రాత అత్రి మహర్షి, వృషశృంగుడు రుచిక మహర్షి, కశ్యపుడు, కపిలుడు, గౌతమ మహర్షి, జహ్నువు, జమదగ్ని, జాబాలి మహర్షి, ధర్మభృత్యుడు, దూర్వాస మహర్షి, నారద మహర్షి, నిశాకరుడు, పరశురాముడు, భృగు మహర్షి, భరద్వాజ మహర్షి, వృషాశ్వుడు, వశిష్ఠ మహర్షి, వామనుడు, విభాండకుడు, వాల్మీకి మహర్షి, విశ్వామిత్ర మహర్షి, మాతంగ మహర్షి, మాండకర్ణి మహర్షి, శతానందుడు, సనత్కుమారుడు, సుతీక్షణ మహర్షి, సుయజ్ఞుడు, స్థూలశిరుడు. ఇవన్నీ రామాయణంలో ఉన్న మహర్షుల పేర్లు. ఇవన్నీ ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో రాబోయే వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను. తెలుసుగా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః.